భారతంలో లోకల్ ట్రైన్స్ మరియు లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ మధ్య తేడా తెలుసా? రెండూ చాలా ముఖ్యమైన ట్రైన్స్, కానీ రెండింటిని వేర్వేరు ట్రావెల్ కోసం ఉపయోగిస్తారు. భారతంలో చాలా రకాల ట్రైన్స్ ఉన్నాయి. కొన్ని ట్రైన్స్ ప్రతిరోజు తక్కువ దూరం మాత్రమే ప్రయాణిస్తాయి. మరికొన్ని ట్రైన్స్ నగరాలు, రాష్ట్రాల మధ్య చాలా దూరం వెళ్తాయి. లోకల్ ట్రైన్స్ను ఎక్కువగా డైలీ ట్రావెల్ కోసం ఉపయోగిస్తారు. జనాలు ఆఫీస్, స్కూల్, కాలేజ్, పని కోసం వీటిలో ప్రయాణిస్తారు. ఈ ట్రైన్స్ బిజీ సిటీస్లో టైం సేవ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ను దూర ప్రయాణాలకు ఉపయోగిస్తారు. హాలిడేస్, ఫ్యామిలీ ట్రిప్స్, ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి వీటిలో ప్రయాణిస్తారు. లోకల్ ట్రైన్స్ ఎక్కువ స్టేషన్స్లో ఆగుతాయి. కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ముఖ్యమైన స్టేషన్స్లో మాత్రమే ఆగుతాయి. ఉదయం, సాయంత్రం టైంలో లోకల్ ట్రైన్స్ చాలా క్రౌడ్గా ఉంటాయి. కొన్నిసార్లు జనాలు నిలబడి కూడా ప్రయాణిస్తారు. కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటాయి. సాధారణంగా రిజర్వ్డ్ సీట్స్, స్లీపింగ్ కోచెస్ ఉంటాయి. ఉదాహరణకు, ముంబై లోకల్ డైలీ సిటీ ట్రావెల్ కోసం చాలా ఫేమస్. రాజధాని ఎక్స్ప్రెస్, దురోంటో ఎక్స్ప్రెస్ లాంగ్ జర్నీల కోసం ప్రసిద్ధి చెందాయి. అందుకే, రోజూ తక్కువ దూరం ప్రయాణానికి లోకల్ ట్రైన్స్ చాలా బాగుంటాయి. దూరంగా కంఫర్టబుల్గా ప్రయాణించడానికి లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ మంచి ఎంపిక. మీకు ఏ ట్రైన్ ఎక్కువ ఇష్టం? లోకల్ ట్రైనా లేక లాంగ్ డిస్టెన్స్ ట్రైనా? వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన రైల్వే వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.